కర్నూలు నగరంలోని ప్రభుత్వ క్వార్టర్స్ విషయంలో మంత్రి డీజీ భరత్ పై వస్తున్న ఆరోపణలను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఖండించారు. క్వార్టర్స్ లో ఉన్న వారిని మంత్రి బలవంతంగా ఖాళీ చేస్తున్నట్లు, కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చేందుకు మంత్రిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది అనధికారికంగా నివసిస్తున్నారని, ఇళ్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. దాదాపు 900 ఎకరాలకు పైగా క్వార్టర్ స్థలం ఉందని, ఆ స్థలాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ తెలిపారు. ఈనాటి సమావేశంలో నేను ముఖ్యంగా నా కర్నూలు పార్లమెంట్ ప్రజలకైతేనేమి, ముఖ్యంగా కర్నూలు పుర ప్రజలకు నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే గత 15 రోజుల నుంచి చాలా మంది అపోహలకు గురి చేస్తూ ఉన్నారు కర్నూలు ప్రజల్ని. కర్నూలులోని సి క్యాంప్ సెంటర్లో ఉన్నటువంటి ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్, దీనిలో ఉన్నటువంటి ఈ స్థలాలు కబ్జా గురవుతాయని చెప్పేసి డీజీ భరత్ గారి మీద, మినిస్టర్ గారి మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. అది చాలా తప్పది, చాలా పొరపాటు. మేము ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటి సీఎం గారి సమావేశంలో ఈ ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ల మీద మేము కూడా గలం విప్పాము. అక్కడ అందులో భాగంగా ఈ పొలం అంతా ఇంత 935 ఎకరాలు దాదాపు అక్కడ ఉంటే ఏ అభివృద్ధికి నోచుకోక అక్కడ అనధికారికంగా ఎంతోమంది ఉన్నారని చెప్పేసి కర్నూలు ప్రజలకంతా తెలుసు ఆ విషయం. ఎప్పటి నుంచి అక్కడ ఎవరో తిష్ట వేసి అనధికారికంగా ఆ ప్లాట్లను గడుపుతూ ఉన్నారు. అవి పడిపోవడానికి కూడా శిథిలావస్థ కూడా చాలా చేరాయి. ఇప్పుడు మనం రాజధాని పెట్టినటువంటి టైంలో కట్టినటువంటి బిల్డింగ్స్ అవి శిథిలావస్థకు చేరాయి. కాబట్టి అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు బీ క్యాంప్